హలో అండి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారండి? మీ దయ వల్ల అయితే నేను చాలా బాగున్నానండి. మీరు బాగోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహాలక్ష్మి ఛానల్కి అయితే స్వాగతం అండి. అలాగే నన్ను ఆదరించి అభిమానిస్తున్నాను అందరికీ పేరు పేరున అయితే ధన్యవాదాలు అయితే చెప్తున్నానండి. అండి వాళ్ళైతే మీ ముందుకైతే చిన్న టిప్ అయితే చెప్పడానికి అయితే వచ్చేసానండి. అదేంటో చెప్తాను ఏంటి ఏంటి ఫంక్షన్లు ఈ మధ్యకాలంలో అయితే బోలెని ఫంక్షన్లు అయితే చేస్తున్నారండి. చంటి పిల్లోడి పేరు పెట్టినండి విజయాల్లో వేసిన అన్నప్రాసనకి అయితే అండి, పుట్టినరోజులకి అయితే అండి ప్రతిదానికి అయితే గిఫ్ట్లు అయితే వస్తున్నాయండి. కానీ అవి అయితే అండి కొంతమందికి అయితే ఉపయోగపడుతున్నాయి, కొంతమందికి అయితే ఇంట్లో అయితే అండి అలా వస్తువులు పనికిరాని వస్తువులు అయితే ఉండిపోతున్నాయండి. అవి ఉంచుకోవడానికి అయితే మనసు ఒప్పదండి, పారేయడానికి అయితే ప్రాణం ఒప్పుకోదండి. అందుకనేసి చిన్న టిప్ అయితే చెప్పబోతున్నానండి. మీ అందరికీ నచ్చితే అయితే లైక్ చేయండి. అవి ఏటో చూపిస్తాను, చూడండి. హలో అండి, చూడండి ఇవన్నీ అయితే అండి గిఫ్ట్లు వచ్చినవే అండి. ప్రతి ఒక్కటే గిఫ్ట్ అయితే వచ్చినవే అండి. నిన్ను చూసారా? ఇంకా ఉన్నాయండి, ఇంట్లో చాలా ఉన్నాయి గిఫ్ట్లు అండి. ఇవైతే అండి చనిపోయిన వారు ఉంటారు కదండి, వారికైతే జ్ఞాపకార్థంగా అయితే ఇస్తున్నారండి ఈ బాక్సులు. ఇంకో చూసారండి, ఇంకా చాలా బాక్సులు అయితే ఉన్నాయండి. చూసారండి, ఇవైతే అండి పోయిన వారు గుర్తుగా అయితే జ్ఞాపకాలుగా ఇచ్చారండి. ఇవైతే అండి అమ్మాయి ఫంక్షన్ చేసుకుంటారు కదండి, మెచ్యూర్ ఫంక్షన్కి అయితే అండి ఇంకోండి ఈ అబ్బాయి ఏమో పుట్టినరోజుకి అయితే ఇచ్చారండి. ఇవి చూసారా? ఇది మెచ్యూర్ ఫంక్షన్కి వచ్చింది అండి. ఇది మెచ్యూర్ ఫంక్షన్కి వచ్చినవి అండి. చూసారా? ఇందులో ఏమున్నాయి చూపిస్తాను, చూడండి. ఇందులో అయితే అండి కప్పులు అయితే ఉన్నాయండి, కప్పులు సెట్లు అయితేనే ఇగోండి. ఇలాంటివి అయితే అండి 2 కప్స్ ఉన్నాయండి. ఇది ఒకటే ఇచ్చారండి, సాసర టైపు. చూసారండి, ఇవైతే 4 కప్పులండి. ఇంకోండి ఇదైతే ఇంకోండి ఇలా 4 కప్పులు అయితే ఉంటాయండి కింద. దీని ఇక్కడైతే అడ్డపడిపోతుందండి, లోపల 4 కప్పులు అయితే ఉన్నాయండి ఇందులోని. ఇంకోండి ఇవి పిల్లల పుట్టినరోజులకి వెళ్తాయండి, బాక్సులు అయితే ఇచ్చారండి ఇవి. ఇంకోండి ఇలాంటి బుట్టలు ఇంచుమించు 3-4 ఉన్నాయండి బుట్టలు. చూసారండి బుట్ట? ఇలాంటి బుట్టలని మీకు. ఇంకోండి ఇదో గిఫ్ట్. చూసారండి, ఈ గిఫ్ట్ అయితే బాగుంది కదండి. చూడండి, ఇవన్నీ వచ్చినవే అండి. ఇవైతే పెళ్ళికి గిఫ్ట్గా అయితే ఇచ్చారండి. చూసారండి, కానీ ఇవ్వటం అయితే అండి ఎవరి స్తోమత తగ్గట్టు అయితే ఇస్తారండి. గిఫ్ట్లు అయితే అండి సైడ్ మీద ఎట్ట లేదంటే కింద ఎట్ట అనుకోండి అడ్డంగా అయితే ఉంటాయండి. కింద వస్తువులే తోమలేకపోతున్నాం కదండి ఎక్కువైతేని, అలాంటిది పైన పెట్టేసుకుంటాం కదండి అన్ని సైడ్ మీద అయితేని. లేదంటే అండి పెద్ద పెద్ద బాక్సులు ఉంటే అందులో ప్యాక్ చేసి అయితే అండి సైడ్ మీద కానండి పెద్ద అడకలు ఉంటాయండి, అడకల్లో అయితే తోసేస్తామండి. కానీ అది యూజ్ అయితే అవ్వట్లేదు కదండి. ఇలాంటివి అయితే చక్కగానే మనకి డైలీ వారికి మనకి నిత్యావసర వస్తువులు కాబట్టి చక్కగా వాడేసుకుంటామండి. గిఫ్ట్లు అయితే చూసారు కదండి. ఇంకోండి ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు అయితే ఇస్తారండి, ఎవరికి నచ్చిన అయితే వాళ్ళు ఇవ్వటం తప్పు కాదండి. కానీ అది యూజ్ అయ్యేలా ఇస్తాయండి. ప్రతి ఒక్కరు అయితే అండి దేనికో దానికైతే వాడతారు కదండి. ఈ మధ్యకాలంలో అయితే చాలా మంది ఈ గిఫ్ట్లు అండి ఇంటి నిండా గిఫ్ట్లు అయితే పెరిగిపోతున్నాయండి. అలా కాకుండా అయితే అండి నా మనసులో మాట అయితే చెప్తున్నానండి. మీకు నచ్చితేనే అండి, నచ్చకపోతే పక్కన పెట్టేయండి ఏంటి. ఇలాంటి పౌడర్ డబ్బాలైనా సరే అండి లేదంటే ఇంకోండి పాలు సెంటు డబ్బాలైనా, లేదంటే ఈ సెంటు బాటిల్స్ అయినా ఉంటాయి చూడండి, చిన్న చిన్నవి. అలాంటివి ఇస్తే అండి యూజ్ అవుతాయండి. ఎందుకంటే అండి ఇవి పక్కన పడేస్తున్నారండి చాలా మంది. లేదంటే అండి ప్లాస్టిక్ ఎక్కువ వేస్టేజ్ కింద అయితే ఇంట్లో ఉండిపోతుందండి. అది మనకే ప్రమాదమే కదండి. ఇల్లంతా చిరాగ్గా ఉంటది కదా, చూడటానికి నీట్గా ఉండదు. ఈ మధ్యకాలంలో అయితే అండి డిమార్ట్లు కట్టాయిలు నచ్చిన వస్తువులు అయితే కొనేసుకుంటున్నారు. కానీ ఇలాంటివి అయితే అండి పెట్టుకోవడానికి అయితే బాగానే ఉంటాయి కానండి,
చూడటానికి అయితేనండి కొంచెం చిరాగ్గా ఉంటాయండి. ఇవి దులిపేటప్పుడు అయితే అండి ఇంకా చాలా బాధ అండి. వాటికి 4 వస్తాయండి బయటికి. ఆ ఇంట్లో పెట్ట బయట ఎట్ట మనం ఏమో అండి ఇంట్లో పెట్టుకోలేము, ఎవరికి ఇవ్వలేము, మనసు ఒప్పదండి. అవునంటారు కాదంటారు ఆ మాట. అందుకనేసి మీకు ఎవరికన్నా యూజ్ అయితే అండి, మీకు నచ్చిన దాంట్లో అండి, మీ బడ్జెట్లోనండి ఏమి అవసరం లేదండి. ఓ పేస్ట్ అనేసి, సబ్బులు అనేసి ఇంచుమించు రూ. 10 రూ. 20 సబ్బులు ఉన్నాయండి. చక్కగా అలాంటివి కనీసం 3 ఇచ్చినాయండి యూస్ఫుల్గా అయితే అండి అందరూ వాడుకుంటారండి. పేస్ట్ అయితే అండి 150 గ్రాముల పేస్ట్ అయితే ఉంటాయండి, చిన్న చిన్న పేస్ట్లు. చక్కగా అవి ఇచ్చినా యూజ్ అవుతాయండి. మరి ఇంకా తక్కువ అయితే అండి గోధుమ పిండి ప్యాకెట్ అవి ఉన్నాయండి చక్కగా. అవైనా సరే అండి చక్కగా వాడుకుంటే ఇంచుమించు 15 రోజులు 10 రోజులు అలా వచ్చేస్తాయండి. ఎందుకంటే అండి ఇవి మనకి ఈ మధ్య కాలంలో అయితే అండి ఇంతకు ముందు అయితే వాడేవారండి, కానీ ఇప్పుడు అయితే అండి ఇంట్లో అయితే పేరుకుపోతున్నాయండి చెత్త కింద. ఏమి అనుకోకండి ఇలాగ అంటున్నాను అనేసి. ఎందుకంటే అండి చాలా మంది ఇళ్ళల్లో అయితే బాగా వస్తువులు అయితే ఎక్కువైపోయినాయండి. ఇంకోండి చనిపోయిన వారికి అయితే అండి బాక్సులు కానీ లేదంటే వాటర్ బాటిల్స్ కానీ చాలా మంది అయితే ఇస్తున్నారండి. వాటర్ బాటిల్స్ అయితే అండి యూజ్ అవుతాయండి. ఇలాంటివి అయితే బాక్సులు చాలా బాక్సులు ఉన్నాయండి. ఇంచుమించు దగ్గర దగ్గర 25-30 బాక్సులు ఉన్నాయండి. డబ్బాలు కూడా ఇచ్చారండి, పప్పుల డబ్బాలు అయితే ఇచ్చారు. అవి కూడా చాలా ఉన్నాయండి. ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకంటే పాపం ఎక్కువ ఫంక్షన్ అయితే చేస్తారు కదండి. పాపం ఎన్నో అవస్థలు పడి అయితే ఫంక్షన్లు అయితే చేస్తారండి. కానీ చిన్న చిన్నవి అయితే అండి జనాలకి ఉపయోగపడి అయితే అండి కొంచెం వాళ్ళకి అయితే అండి వాడుకోవడానికి అయితే అండి బాగుంటాయి కదా అనేసి అండి నా మనసులో మాట అయితే చెప్తున్నానండి. మరోలాగా అయితే అనుకోకండి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదండి. అందరి అభిప్రాయాలు గౌరవించడం మన విధండి. ఏంటి నా అభిప్రాయం అయితే చెప్తున్నానండి. అంటే కొంతమంది అయితే యూజ్ చేసుకుంటారండి, కొంతమంది అయితే యూజ్ చేసుకోరు కదా, ఇంట్లో ఎక్కువ ఉండిపోతాయి కదా. ఇలాంటివి అయితే అండి నచ్చినా నచ్చకపోయినా బ్రాండెడ్ వాడతారండి కొంతమంది. వాళ్ళ బ్రాండ్ అయితే మనం ఇవ్వలేమండి. ఇంకా చాలా మంది ఉన్నారండి వాడేవాళ్ళు కూడా. చక్కగా ఏదన్నా చక్కగా మిర్రర్ లాంటి చిన్న చిన్నవి ఉంటాయి చూసారండి, చక్కగా అద్దం అలాంటివి అయితే అండి వాడుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. హలో అండి, ఇలాంటి ఫ్రేమ్స్ అయితే అండి చక్కగా చూడటానికి అయితే అండి చక్కగా కబోర్డ్లోనే పెట్టుకోవచ్చు. బయట అయితే టీవీ దగ్గర ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. ఏంటి ఇలాంటివి అయితే బాగా యూజ్ అవుతాయి. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే అండి బాక్సులు కట్ట అయితే చాలా వచ్చేసినాయండి. చాలా మంది ఇవేస్తున్నారు, లేదంటే ప్లాస్టిక్ బాక్సులు అనేసి వండి బుట్టలు అనేసి అలాంటివి అయితే చాలా ఇస్తున్నారు. ఎందుకంటే వేస్ట్గా పక్కన పడేస్తున్నారండి. వాడనని చెప్పి వాడుతున్నారు. ఇంచుమించు ఒక 6 నెలలు 3 నెలలు ఇలాంటి ఇంకొకరు ఇచ్చారనుకోండి పక్కన పడేస్తున్నారు, అది వాడుతున్నారు. వేస్టే కదండి, డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి కదండి. అంతకు మించి ఏమీ లేదండి. మీరు ఏం మరోలాగా అయితే అనుకోవద్దండి. అందరికని ఇలాంటివి అయితే అండి చక్కగా యూజ్ అవుతాయండి, చక్కగా వాడుకుంటారు కూడా. మీ పేరు చెప్పి పలానోళ్ళు ఇచ్చారు అనేసి అయితే కొన్ని జ్ఞాపకాలుగా ఉండవసరం లేదండి. ఈ రోజుని బట్టిని ఏ టైంకి ఎలాగుంటారో ఎవరో అయితే చెప్పలేమండి. అయితే వాడేసుకుని పక్కన పడేసిది అనేసి ఇది అయితే జ్ఞాపకాలు మనం పోయినా సరే అండి ఇది అయితే అలా ఉండిపోతుందండి. అలా కాకుండా అండి అది ఉంటుంది ఇది ఉంటుందండి, కానీ పేరు ఒకటి అయితే ఇది నిలబడుతుంది అనేసి అందరూ అనుకుంటారండి. కానీ ఇది అయితే అండి ఉంటుందండి, కానీ చాలా మంది ఇళ్ళలో అయితే అండి బాగా పేరుకుపోతున్నాయండి. ఇలాగా ఏమన్నా సబ్బులని పేస్టులు అనేసింది, లేదంటే గోధుమ పిండి ప్యాకెట్లు అనేసి అలాంటివి వాడుకుంటే అండి చక్కగానే మనకు యూస్ఫుల్గా అవుతాయండి. ఎందుకంటే అండి ఈ రోజుని బట్టి కొంచెం కాస్ట్లీ అయితే ఎక్కువైపోతున్నాయి కదండి. మన బడ్జెట్లు అయితే చూసుకున్నాం అనుకోండి చక్కగానే ఇవి తక్కువ ప్రోడక్ట్లో కూడా వచ్చేస్తాయండి. చక్కగానే అందరికి సింపుల్గా కూడా ఉంటాయండి. నచ్చితేనండి టిప్పు, నచ్చకపోతే పక్కన పెట్టేయండి. ఏండి మరోలాగా అయితే అనుకోవద్దండి. నాకు నచ్చిందండి. ఎందుకంటే అండి ఇలాంటి వేస్టేజ్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి అండి మనకి ఇలాంటివి ఇచ్చారనుకోండి, సెంటు బాటిల్స్ అని వాటర్ బాటిల్స్ అని ఇలా సబ్బులు అనేసి సెంటు బాటిల్స్ అనేసి వాటర్ బాటిల్ కాదండి, సరే ఇంకండి మామూలు పౌడర్ డబ్బాలు అనేసి పెద్ద ఏం అవసరం లేదు, చిన్న చిన్న ఇచ్చినా అండి సరిపోతండి. ఇంకోండి ఇంచుమించు ఇంకోండి ఇలాంటివి అయితే అండి చక్కగా చిన్నవి
రూపీస్ 15 రూపీస్ అలా అయితే ఉంటాయండి. చిన్న చిన్న మీ బ్రాండెడ్ బట్టినండి, మీ బడ్జెట్లో బట్టి చక్కగా ఇలాంటి 2 ఇచ్చినా 3 ఇచ్చినా అండి చక్కగా యూస్ఫుల్ అవుతాయండి. చక్కగానే ఎందుకంటే పేరు కాదండి, మీరు ఇచ్చిన గిఫ్ట్ అయితే వాళ్ళకి నచ్చాలండి. ప్రతి ఒక్కరు నవ్వుకుని ఆనందంగా అయితే ఉండాలండి. కానీ ఇవైతే చూసిన వెంటనే బాగానే ఉంటాయి, దేవుడి గుళ్ళోకి గట్రా పట్టుకెళ్తే బాగానే ఉంటాయి. కానీ ప్లాస్టిక్ ఎక్కువ అయితే వాడద్దు అనే చెప్తున్నారు కాబట్టి అండి చెప్తున్నానండి, అంతకు మించి ఏమీ లేదండి. మీకు ఈ టిప్ అయితే నచ్చుతండి, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి. అందరికీ పేరు పేరునైతే ధన్యవాదాలండి. నన్ను ఇలాగే ఆదరించి అభిమానిస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి.